అదే మరి నన్ను ఎవడు దత్తత తీసుకోమండు నిన్ను? అదేనమ్మా, నేను దత్తత తీసుకోమని అడిగినా? ఇప్పుడు అందరూ మొదలెడతారు ఇంటర్వ్యూలో మళ్ళీ దత్తతని. ఒక వదిలేడు కదా ఇప్పుడు ఇవాళ. చిన్న తిరుపతి పోయి ఎవడు దత్తత తీసుకోమండు నిన్ను చెప్పు. చేతిలారా తప్పు నేను చేశానమ్మా, నేను చేసాను చేతిలారా. అదే చిన్న తిరుపతి దేశా పోయి బస్సులో, ఫ్రీ బస్సులో ఎవడు దత్తత తీసుకోమన్నాడు? ఇగో చేపల కూర తాలింపు వేస్తున్నా. తాలింపు మామూలు లేదు అసలు. ఒక ఉల్లిపాయ ఒక టమాటా అండి గ్రేవీ. ఎలా వండుతున్నావో చెప్పు, మాకు కూడా నేర్చుకుంటాం. చెప్పాను కదా గ్రేవీ, ఒక ఉల్లిపాయ టమాటా అని చెప్పాను, ఇంకేం చెప్పను. చింతపండు రసం వేయాలా దీంట్లో? ఫ్రిడ్జ్ డెకరేషన్ బాబాయ్ అనక. ఈ అద్దం చూడండి ఎంత గట్టిగా ఉందో. ఫ్రిడ్జ్ రావడం వల్ల చాలా ప్లస్ పాయింట్ అయిందండి. మసాలా దినుసులు అన్నీ దాచిపెట్టుకోవడానికి, పచ్చళ్ళు దాచిపెట్టుకోవడానికి, ఏమైనా తినుబండారాలు దాచిపెట్టుకోవడానికి, అన్నీ దాచిపెట్టుకోవడానికి, గుడ్లు దాచిపెట్టుకోవడానికి, చల్లగా నీళ్లు తాగడానికి, గోధుమ పిండి దాచిపెట్టుకోవడానికి, కూరగాయలు దాచిపెట్టుకోవడానికి ఫ్రిడ్జ్ భలే ఉపయోగకరం అయిందండి. దాంట్లో తింటే జబ్బులు వస్తాయండి. ఆ పప్పాయ పండు దాచిపెట్టుకోవడానికి. ఇదేదో పాడైపోయింది కదా, ఫ్రిడ్జ్లో పెట్టినా పాడైపోయింది. ఎందుకు అది? ఫ్రిడ్జ్లో పెట్టినా పాడైపోతాయా? మరి 4 రోజులు 5 రోజులు ఉంటాయి. అవునా? తెలీదా నీ మొగన్? ఫ్రిడ్జ్ ఉంటే కదా చూడటానికి. నేను ఫ్రిడ్జ్లో పెడితే పాడవ అసలు 10 రోజులైనా అనుకుంటున్నా. ఎందుకు పాడైపోయింది అది? కాకరకాయ పాడైపోయిందండి ఫ్రిడ్జ్లో పెట్టిన తర్వాత కూడా. అయ్యో, కాకరకాయ చూడండి పాడైపోయింది. దానికి వయసు అయిపోయింది, పాడవలేదు. వయసు అయిపోయిందా? దానికి కూడా వయసు ఉంటుందా? అబ్బా కళ్ళు మండిపోతున్నాయి అమ్మ. అబ్బా అబ్బో, దాంట్లో పోసినావు దాన్ని, ఆ ఉల్లి గుజ్జు, ఆ గుజ్జు మొత్తం నా కళ్ళల్లోకి పోతుంది. చేప ముక్కలు ఇందులో ఉన్నాయి. నల్ల చేపలు, నల్ల పాము ఉన్నట్టే ఉన్నాయి. కామెడీ భలే చేస్తావు కరకమ్మ నువ్వు. ఉల్లిపాయ రసం పోసింది దాంట్లో. ఆ రసం ఆ పొగలు దక్కి పైకి వచ్చి కళ్ళల్లోకి పోయి కళ్ళు మంట పుడుతుంది. అయ్యయ్యో, ఏదో జరిగింది. ఇంతకీ ఏదో జరిగింది, పరిగెత్తిందంటే ఏదో జరిగింది. అది మ్యాటర్. ఏదో జరిగింది అనుకున్నా నేను. అదే నువ్వు పరిగెత్తినావంటే ఏదో జరిగింది అనుకుని పరిగెత్తుకుంటూ వచ్చినా నేను. కొంచెం ఉప్పు వేసినావు అనుకో, దాంట్లో ఉన్న చేదు కూడా వెళ్ళిపోయింది కనకమ్మ. ఇవాళ ఎందుకు అనిపించింది నీకు చేప తినాలని? కళ్ళకు మంచిదని డాక్టర్ చెప్పిండా? ఆరోగ్యానికి మంచిదని చెప్పిండా? ఎవరైనా చెప్తారే నువ్వు చేసేది, లేకపోతే చెయ్యవు. అంత సులువుగా ఐడియా రాదు నీలో. సాంగ్ వినాల్సిందేనా నువ్వు? కాదు, పాట వినాల్సిందేనా ఇప్పుడు నువ్వు?
శోభన్ బాబుది కావాలా పాట నీకు? ఇప్పుడు ఎన్టీ రామారావు గారిది కావాలా? శోభన్ బాబుదేనా? ఎన్టీ రామారావు కానీ నువ్వు బాగుంటాయి అమ్మా. పెట్టనా ఎన్టీ రామారావు గారి? కారం కలిపి ఇంకా నేను పాట పెట్టేసి వెళ్ళిపోతా. నీకు ఏం పాటలు కావాలో పెడతా. ఉప్పు రుచికరం కదా కనకమ్మ. డబ్బా ఉచ్చుకుని వచ్చేస్తుంది దగ్గరికి బీపీ. పొద్దున పూట లేట్గా లేస్తే మనిషిలో నిద్రమంపు ఉంటుందంట మొహంలో. పొద్దున తొందరగా లేస్తే నిద్రమంపు ఉండదంట, కలకల్లాడుతూ ఉంటుందంట. అసలు ఈ కారం, ఈ ఉప్పు వేసి ఉండడం, ఈ పసుపు వేసి ఉండడం, ఈ కూర ఇలా వేస్తేనే టేస్ట్ ఉంటుందని అసలు ఎవరు కనుగొని ఉంటారు ఇవన్నీ? ఇంత కాదు, ఎవరు కనుగొన్నారు ఇవన్నీ? నిమ్మ పండు వేస్తే టేస్ట్ వచ్చింది, కొత్తిమీర వేస్తే టేస్ట్ వచ్చింది, పుదీనా వేస్తే టేస్ట్ వచ్చింది. ఎవరు కనుగొని ఉంటారంటావు ఇవన్నీ? మానవులు కనుగొన్నారా? నీలాంటి మనిషి కనుగొని ఉంటారు నాకు తెలిసి, తెలివైన వాళ్ళు కదా. అసలు నాకు నీ ఫుడ్డే వద్దు ఈరోజు, నేను చెప్తున్నా చూడు. నాకు అసలు నీ కూరే వద్దు, నీ ఫుడ్ వద్దు, నాకు వద్దు అసలు. నాకు వీడియోలు ఒక్కటి చాలు, ఇంకేం వద్దు. అర్థమవుతుందా? నాకు కూరే వద్దు అసలు, నీ పకోడీలు కూడా వద్దు. అందుకే ఈ పకోడీలు కూడా తినలేదు నేను ఈరోజు. కలిపేనా కూర? కలిపేనా కూర అంటున్నా. అబ్బో కాలిపోతుంది అమ్మో. అదో చెంచా దాంట్లో పెడతారు ఎవరన్నా, వేడి వేడి కూరలో కాలుతుంది అది చూడు. ఇదిగో బట్టేస్తారా? ఇటు పక్క ఈ పొగ, ఇటు పక్క ఈ పొగ, కళ్ళు మండిపోతున్నాయి ఈ పొగల వల్ల. ఇంటంతా పొగే. ఈ కిటికీ తెరిస్తే పోయిద్దిగా పొగ అంతా, తెరవదు. ఈ కిటికీ తెరిచేద్దాం కనకమ్మ, ఒక డోరు తెరిచి ఉంచుదాం. పొగ లోపలే ఉండిపోతుంది, బయటికి బోట్ల పొగ. అసలు దారి దొరకట్లేదు దానికి పోవడానికి. అటేమో ఆ కిటికీ బంద్ అయిపోయింది, అటు పైన అన్నీ బంద్ అయిపోయినాయి. వంటగది మాత్రం శుభ్రంగా ఉండాలి కనకమ్మకి. ఎప్పుడు వంట చేసేటప్పుడు కూడా తుడుస్తూ ఉంటుంది క్లీన్గా, ఫ్రెష్గా. అది ఫ్రెష్గా లేకపోతే అసలు ఆమెకి వంట తినాలనిపించదు, వండాలనిపించదు. మొహం ఎందుకు అక్కడ మార్చుకున్నావు? మొహం మార్చుకోకపోతే కొంచెం నవ్వు, అలా పళ్ళు అలా ఎగిలించవచ్చుగా. అయిపోయింది, ఇంకెళ్ళు. వెళ్ళి నువ్వు ఇంట్లో నుంచి వెళ్ళిపోమంటాను, గుర్తుపెట్టుకో కనకమ్మ. చెప్తున్నా, వెళ్ళిపోమంటున్నావు నన్ను, గుర్తుపెట్టుకో. అర్థమైందా? నన్ను నేను వచ్చాక సంతోషం వచ్చింది, గుర్తుపెట్టుకో. సంతోషం వచ్చింది, నీ ఫేస్ లో కళ వచ్చింది, గుర్తుపెట్టుకో. నన్ను వెళ్ళిపోమంటున్నావు ఇంట్లో నుంచి. వెళ్తున్నా చూడు. ఇక్కడే ఉంటున్నాడు. కానీ చింతపండు ఎక్కడ ఉండదన్నా? నల్ల చింతపండు. ఆ నల్ల చింతపండు, ఆ నల్ల కూర, ఆ కూర మొత్తం నల్లగా ఇది చూడు. ఇవాళ నాకు తెలిసి ఇంత నల్ల చింతపండు ఎవడు కొనుక్కోమన్నాడు నిన్ను? పాత చింతపండు, నల్ల చింతపండు, కూర నలుపు,
ముక్కలు నలుపు. దాంట్లో ఏ ముక్క ఎట్లా ఉంటుందో కూడా తెలియదు. నలుపు పోతున్నాలే ఎందుకు నీతో వస్తున్నారు ఎందుకు ఇంకా వెళ్తున్నాలే. బాయ్ టాటా బాయ్ బాయ్ సీ యూ.